ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ మిస్టీరియస్ ఆర్ స్కెల్టన్ లేక్ పేరు రూప్కుంగ్ లేక్. ఈ లేక్ సంవత్సరంలో ఎక్కువ రోజులు మంచుతో మాత్రమే కప్పబడి ఉంటుంది. కానీ మంచు కరిగిన తర్వాత మాత్రం లేక్ లోపల చుట్టుపక్కల వందలాది అస్థిపంజరాలు మనకు కనిపిస్తాయి. 1942లో ఫారెస్ట్ రేంజర్ హరికృష్ణ మాధ్వల్ గారు ఫస్ట్ టైం ఈ లేక్ లో స్కెల్టన్స్ ను గుర్తించారు. అయితే మొదటగా ఈ స్కెల్టన్లు సైనికులవో లేకపోతే యాత్రికులవో అనుకున్నారు. కానీ 25 ఏళ్లు జరిపిన కొన్ని స్టడీస్ ప్రకారం డిఫరెంట్ టైం పీరియడ్ కి చెందిన మనుషులుగా గుర్తించారు. అక్కడ లభించిన కొన్ని స్కెల్టన్స్ 1200 ఏళ్లకు చెందినవి. మరికొన్ని స్కెల్టన్స్ సౌత్ ఏసియాలో నివసిస్తున్న వ్యక్తుల డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఇంకా కొన్ని స్కెల్టన్స్ ప్రజెంట్ డే మెడిటేరియన్స్ పాపులేషన్స్ తో దగ్గర సంబంధాలు కలిగి ఉన్నాయి. వారి తల వెనుక భాగంలో క్రికెట్ బాల్ సైజు లో ఉండే ఒడగళ్ళు తగడం వల్లనే చనిపోయారని గుర్తించారు. దొరికిన ఆధారాలను బట్టి ఆ ప్రాంతంలో ఎటువంటి యుద్ధం జరగలేదని గుర్తించారు. కానీ వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఒకే చోట ఎలా మరణించారని ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది. మీలో ఎవరైనా ఈ లేక్ ని విజిట్ చేశారా? అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.